సాధారణంగా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వెన్షన్ మనకు తెలుసు క్లాస్లో క్లాస్ లీడర్ ఎలానో అంటే మొత్తం ఒక హౌస్లో లోక్సభలో సభలోంచే ఒక సభ్యుని స్పీకర్గా ఎన్నుకుంటారు. దానికోసం ఎలక్షన్ జరుగుద్ది. స్పీకర్ ఎలక్షన్ అయ్యేంత వరకు ప్రోటెం స్పీకర్ లేదా స్పీకర్ ప్రోటెం ఉంటారనమాట. స్పీకర్ ఎలక్షన్ జరిగిన తర్వాత డెప్యూటీ స్పీకర్ ఎలక్షన్ స్పీకర్ కండక్ట్ చేస్తారు. అయితే గత 6 సంవత్సరాల నుంచి కూడా డిప్యూటీ స్పీకర్ ఎలక్షన్ కండక్ట్ చేయలేదు. దాంతో ఆర్టికల్ 93, ఆర్టికల్ 94 మనం వయోలేట్ చేశామని చెప్పి కూడా అంటున్నారనమాట. అంటే ఆర్టికల్ 93 ప్రకారం అపాయింట్మెంట్ జరగాలి. డేట్ ఇవ్వలేదు. ఎంత కాలంలోపు కానీ యాజ్ సూన్ యాజ్ మేబీ అన్నారు. అంటే అతి త్వరగా అని అర్థం అనమాట. మనకి 10th లోక్సభ వరకు కూడా రూలింగ్ పార్టీ నుంచే అంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ పార్టీ నుంచో ఆ కోalition నుంచో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ 11th లోక్సభ 11వ లోక్సభ అంటే దాదాపు 1991 ఆ సంవత్సరం నుంచి కూడా డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకి ఇస్తున్నారనమాట. మనకి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 అప్పటి నుంచి ఒరిజినేట్ అయింది. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే. ఆ టైంలో వాళ్ళని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అని పిలిచేవాళ్ళు కాదు. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని పిలిచేవాళ్ళు అనమాట.